హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అక్టోబర్ 7వ తారీఖు జరిగిన టెట్ పేపర్లో నుంచి కొన్ని మ్యాథ్స్ బిట్స్ని సేకరించడం జరిగింది. దాంట్లో నుంచి ఏమేం టాపిక్స్లో నుంచి ఏమేం బిట్స్ వచ్చాయి ఒకసారి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఏ మోడల్ అనేది బాగా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ షార్ట్ కట్స్ కూడా చెప్తాను, వాటిని కూడా మీరు యూజ్ చేసుకొని ఫర్దర్గా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు ఫర్దర్గా అన్ని వీడియోస్ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. టాపిక్లోకి మనం ఒకసారి వెళ్ళిపోతే ఫస్ట్ ప్రాబ్లం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. 7,49,343 అని ఉంది. ఈ నెంబర్కి కసాగుని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. అంటే కసాగు అంటే ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 7,49,343 దీన్ని మనము 7తో చేసుకుందాము. 7 1 7, 7 7 49. ఆ తర్వాత 7 టేబుల్తో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే మనము 7 4 28 అమ్మ మొత్తము. సో 34లో నుంచి 28 పోయింది, ఇంకెంత 6 ఉంటుంది. ఆ 6 ఇక్కడ రాసుకుంటే 63 అవుతుంది. 7 టేబుల్లో 63 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 9 టైమ్స్ అవుతుంది. సో కాబట్టి 9 ఇక్కడ మనము రాసామన్నమాట. మళ్ళీ 7 టేబుల్తోనే 7 1 7, 7 7 49. మళ్ళీ 7 టేబుల్తోనే 7 1 7. ఓవరాల్గా ఎంత వచ్చిందమ్మా? 7 × 7 × 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 7 49. 49 7 ఏమవుతుంది? 343 అవుతుంది. యాక్చువల్గా ఈ కసాగుని మనం ఇలా చేయకుండానే షార్ట్కట్లో కూడా చూసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఒకే టేబుల్లో పోయినట్లయితే ఖచ్చితంగా ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో అదే మనకి ఎల్సిఎం అనేది అవుతుందన్నమాట. సో ఇది 7 టేబుల్లో పోతుంది, ఇది కూడా 7 టేబుల్లో పోతుంది, ఇది కూడా 7 టేబుల్లో పోతుంది. ఖచ్చితంగా అలా ఒకే టేబుల్లో అన్ని నెంబర్స్ మనకి డివిజిబుల్ అయినట్లయితే ఖచ్చితంగా పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఎల్సిఎంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ అమ్మిన వెల మనకి 1,080, లాభశాతం 20% అయితే కొన్న వెల ఎంత అని అడుగుతున్నాడమ్మా. యాక్చువల్గా కొన్న వెల మనకి తెలీదు, దాన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎంత వచ్చిందంట? అమ్మిన వెల 1,080 రూపాయలు. ఎంత పర్సంటేజ్కి అమ్మితే? 20%కి అమ్మితే. అంటే కొన్న వెల మనకి తెలియదు, అంటే 100 రూపీస్ అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్న వెల ఏదైతే ఉందో 100 రూపీస్ అనుకుంటున్నాము. అక్కడ 20% అంటే మనకి ఎంత వచ్చింది? 120. సో 120 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1,080. సో 100% అనుకుంటే ఖచ్చితంగా కొన్న వేల ఏమవుతుంది? తగ్గుతుంది కదా, ఇక్కడ ఖచ్చితంగా తగ్గుతుంది, అంతే కదా. సో ప్రాఫిట్ వచ్చి అమ్మితే అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది 120% కాబట్టి. సో కొన్న వేల ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఫార్ములా ఉంది కదమ్మా. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 1080. సో 0 0 క్యాన్సిల్. ఇక్కడ మనము క్యాన్సిలేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 12 1 12 అండ్ 12 టేబుల్లో ఇక్కడ 108 అనేది ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? మనకి 9 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఎంత ఉందమ్మా మనకి? సో 0 90 అవుతుంది. సో ఓవరాల్గా 9 1 9, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాసుకున్నాను. సో ఓవరాల్గా మనకి కొన్న వేల ఎంత అవుతుందమ్మా? 900 అవుతుంది అనమాట. సో 900 ఉన్న కొన్న వెల ఏదైతే ఉందో దాన్ని మనము 20%కి అమ్మితే ఆ అమౌంట్ ఎంతగా మారుతుంది మనకి? సో 1,080గా మారుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఘన పరిమాణము అడుగుతున్నాడు. దీర్ఘఘనము అంటే క్యూబాయిడ్కి సంబంధించి ఘన పరిమాణము అంటే వాల్యూమ్ అడుగుతున్నాడు. ఏముంటుంది వాల్యూము? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? LBHగా కూడా మనము రాసుకోవచ్చు. వృత్త పరిధి అంటున్నాడు, అంటే సర్కిల్కి సంబంధించి సర్కంఫరెన్స్ ఏమవుతుందమ్మా? 2πr అవుతుంది. ఏమవుతుంది? 2πr అవుతుంది. ఆ తర్వాత ప్రాబ్లము నిమిషాలు ఇస్టు సెకండ్లు నిష్పత్తి లాగా అడిగాడంట. అంటే ఇటు సైడ్ వచ్చేసి నిమిషాలు, ఇటు సైడ్ వచ్చేసి సెకండ్స్కి సంబంధించిన నిష్పత్తి. నార్మల్గా మనకి 1 నిమిషానికి ఎంత వస్తుంది మనకి? 60 సెకండ్లు ఉంటుంది. 1 నిమిషానికి 60 సెకండ్లు మనందరికీ తెలిసిందే. సో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనము ఈ నిష్పత్తిని సాల్వ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నిష్పత్తి చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి బోత్ సైడ్స్ ఎలా ఉండాలి? సేమ్ క్వాంటిటీస్లో ఉండాలన్నమాట, పరిమాణాలు సేమ్గా ఉండాలి. ఒకవేళ లేకపోతే దాన్ని మనం మార్చుకొని చేసుకోవాలన్నమాట.
సో నెక్స్ట్ వచ్చేసి సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటున్నాడు. అంటే ప్యారలోగ్రామ్కి సంబంధించిన ఏరియా ఏమవుతుందమ్మా, బేస్ ఇంటూ హైట్ అవుతుంది, బేస్ ఇంటూ హైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 1 కోటి ఈజ్ ఈక్వల్ టు డాష్ వేలు అని అడిగాడంట. సో ఇలా ఉన్నప్పుడు మనకి వేలు అడగనివ్వండి, అంటే 1 కోటిలో ఎన్ని వేలు ఉంటాయి, ఎన్ని వేలు అడిగినా, ఎన్ని వందలు అడిగినా, ఎన్ని పదులు అని అడిగినా సేమ్ ఒక ట్రిక్ ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. కోటి అన్నాడు కాబట్టి కోటిని నేను రాసుకుంటున్నానమ్మా. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనం కామాస్ అప్లై చేసుకుందాం ఇక్కడ. సో కామాస్ని అప్లై చేశాను. 1 కోటి బై ఎన్నితో చేస్తున్నావు, ఏం అడుగుతున్నాడు, వేలు అడిగితే 1000తో డివైడెడ్ బై చెయ్యి, పదులు అని అడిగితే 10తో డివైడెడ్ బై చెయ్యి, 100 అని అడిగితే 100తో డివైడెడ్ చెయ్యి. అలాగే వాడు ఏదైతే అడుగుతాడో దాంతో మనం డివైడెడ్ బై చేయాలి. వేలు కాబట్టి 1000తో డివైడ్ చేస్తున్నా, 3 zeros 3 zeros క్యాన్సిల్, ఇంకెంత మిగిలిందమ్మా, 1 0 0 0 0 మిగిలింది. అంటే 1 కోటిలో ఎన్ని వేలు ఉంటాయి మనకి, 10,000 వేలు ఉంటాయన్నమాట. ఎన్ని, 10,000 వేలు ఉంటాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ప్రమాణాలను మార్చడం గురించి అడిగాడంట. అంటే సెంటీమీటర్స్ ఇచ్చి మీటర్స్లోకి మార్చడం, మీటర్స్ ఇచ్చి సెంటీమీటర్స్లోకి మార్చడము, కిలోమీటర్స్ నుంచి మీటర్స్లోకి మార్చడం. దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ మీకు ఒక బాక్స్ అనేది చెప్పాను, మన వీడియోస్లో ఉంది, ఒక బాక్స్ అనేది చెప్పాను. ఆ బాక్స్ మీరు ఒక్కసారి చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇలాంటివి ఎలా ఇచ్చినా కూడా ఈజీగా చేసే ట్రిక్స్ చెప్పాను. అది ఒకసారి చూసుకుంటే దాని మీద బిట్ వచ్చిందనమాట. ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రాసిన వాళ్ళందరూ చెప్తున్నారు, మనం ఏదైతే కండక్ట్ చేసుకున్నామో డైలీ టెస్టులు అండ్ దానికి సంబంధించిన గ్రాండ్ టెస్టులు మొత్తం కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి అన్నీ కూడా. సో ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యి ఆ టెస్టులు రాశారో వాళ్ళందరికీ కూడా మంచి స్కోర్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏదైతే అకాడమిక్ టెక్స్ట్ బుక్లో మాత్రమే కండక్ట్ చేస్తున్నాం కదా, సో అకాడమిక్ టెక్స్ట్ బుక్లో మాత్రమే కండక్ట్ చేసాం కాబట్టి అవి ఎవరైతే కరెక్ట్గా రాశారో వాళ్ళకి సేమ్ మోడల్స్ వస్తున్నాయంట, కొంతమందికి అయితే సేమ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు, కమెంట్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది మనకైతే, ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి అంత మంచిగా రాస్తున్నందుకు మన ఛానల్ నుంచి ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగం ఉంది కాబట్టి చాలా వరకు హ్యాపీగా కూడా ఉంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 2x² మైనస్ 3x, b ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ x ఇచ్చాడు. సో ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు, 2a మైనస్ b వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 2a మైనస్ b వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 2a అంటే ఏం రాసుకోవచ్చు మనము, 2x² మైనస్ 3x మైనస్ b వాల్యూని ఏం రాసుకోవచ్చమ్మా, x² ప్లస్ xగా రాసుకోవచ్చు. దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే 4x² మైనస్ 2 3s 6x మైనస్ x² మైనస్ x అనమాట. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 4x² నుంచి ఒక x² పోతే ఎంత వస్తుంది, 3x² అవుతుంది. సో మైనస్ 6x మైనస్ x ఏమవుతుంది, మైనస్ 7x అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 2a మైనస్ b చేసినప్పుడు 3x² మైనస్ 7x అనేది వచ్చిందనమాట. ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ ఎస్టర్డే కూడా 6వ తారీఖు జరిగిన పేపర్లో కూడా అడగడం జరిగింది ఇలాంటి మోడలే. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మోడలే అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా వీటిని చూసుకొని చేసుకోండి. గుర్తుపెట్టుకో, ఒక మైనస్ ఒక ప్లస్ పోయినా కూడా ఖచ్చితంగా ప్రాబ్లం అనేది రాంగ్ వస్తుంది. నీకు రాంగ్ వచ్చిన ఆన్సర్ కూడా ఖచ్చితంగా ఆప్షన్స్లో ఉంటుంది. నువ్వేమనుకుంటావు, నువ్వు చేసింది కరెక్టే అనుకుంటావు. కాబట్టి ఇలాంటి చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఒక్కసారికి 1-2 సార్లు మీరు చేసింది చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. సో నెక్స్ట్ 100 ఆవులకు 80 రోజుల్లో సరిపడే గడ్డి అదనంగా 25 ఆవులు కలిపితే ఎన్ని రోజులకి సరిపోతుంది అంటున్నాడమ్మా. సో యాక్చువల్గా 100 ఆవులకి కొంచెం గడ్డి అనేది పెట్టారు, అక్కడ 100 ఆవులు ఉన్నాయి, వీళ్ళు పెట్టిన గడ్డి 80 రోజులు వస్తుంది. ఎంత, 80 రోజులు అంటే 100 ఆవులు మొత్తం ఎంత, 80 రోజులు. ఇప్పుడు ఏమైంది, 25 ఆవులని కలిపాలి. యాక్చువల్గా అయితే 25 ఆవుల్ని కలిపితే ఎంత అవుతుంది, 125 అవుతుంది. 100 ప్లస్ 25 125. ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చెప్పండి, 100 ఆవులకైతే 80 రోజులు వస్తుంది, 80 రోజులు వస్తుంది. 125 ఆవులు ఖచ్చితంగా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఆవులు ఎక్కువ మంది ఇవి తింటాయి. ఖచ్చితంగా తిన్న వెంటనే ఏమవుతుంది, ఇక్కడ రోజులు అనేది తక్కువ రోజులను గడ్డి అయిపోతుంది. ఏమవుతుంది, 80 రోజులు రాదు, 100 ఆవులకైతే 80 రోజులు, 125 ఆవులకైతే 80 రోజులు ఎట్ట సరిపోతుంది, సరిపోదు, తగ్గిపోతుంది అనమాట. ఎంత తగ్గుతుంది తెలియదు, ఖచ్చితంగా తగ్గుతుంది. తగ్గుతుంది అంటే ఫార్ములా ఏమవుతుంది మనకి, తక్కువ బై ఎక్కువ ఇంటూ 80. ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిలేషన్ ఒకసారి చూసుకుంటే మీరు 25 టేబుల్తో, సో 25తో మనకి 25 5s 25 4s, నెక్స్ట్ 5 టేబుల్తో 5 1s, ఇక్కడ 5 1s 5, ఆ తర్వాత ఎంత ఉంది మనకి 3 ఉంటుంది, 3 పక్కన రాసుకుంటే 30 అవుతుంది, 5 6s 30 అంటే ఎంత వచ్చింది మనకి 4 × 16 వచ్చింది. అంటే 16 4s ఎంత వస్తుంది మనకి 64 వస్తుంది.
అంటే 100 ఆవులు మనకి 80 రోజుల్లో దాన్ని కంప్లీట్ చేసినట్లయితే 125 ఆవులు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాయి ఆ గడ్డిని? 64 రోజుల్లోనే అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇలాగ మనకి ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా చేసుకోండి. ఇదే ప్రాబ్లమ్ మనకి 6వ తారీఖు కూడా అడిగాడు. ఎందుకని? తక్కువ బై ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనమాట. షార్ట్ కట్ అనమాట ఇదంతా కూడా. సో తర్వాత డిస్కౌంట్, సగటు, వ్యాప్తి వీటి గురించి కూడా అడిగాడు. కాకపోతే ప్రాబ్లమ్స్ మనకి అందుబాటులోకి రాలేదు. డిస్కౌంట్ మీద కూడా ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అడిగినట్లు తెలుస్తుంది మనకి. ఆ తర్వాత సగటు అంటే మీన్, అర్థమెటిక్ మీన్ అన్న ఒకటే, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఉంది కదా. సో వాటి నుంచి కూడా బిట్ అనేది రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వ్యాప్తి అంటే రేంజ్, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అని పెట్టి మనము ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకున్నాం కదా. సో వాటి నుంచి కూడా బిట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కషన్ చేసుకున్నవే. మనం డిస్కషన్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఏమీ కూడా రావట్లేదు. అన్నీ కూడా మనము సిలబస్ మొత్తం కవర్ చేసుకున్నాం కాబట్టి ఏవైతే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయో ప్రతిదీ కూడా అక్కడికి రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే ఫర్దర్గా వీడియోస్ మనం పెట్టినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా మనం ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. సో మన ఛానల్లో జాయిన్ అయ్యి డైలీ టెస్టులు కానివ్వండి, తర్వాత ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి డిఎస్సికి సంబంధించింది, అవి కానివ్వండి, గ్రాండ్ టెస్టులు ఉన్నాయి, అవి కానివ్వండి. రాసుకోవాలి అనుకుంటే మాత్రము జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యి మీరు అవన్నీ కూడా రాసుకోవచ్చు. Thank you so much.